ఇంట్లో ఎన్నిసార్లు దోశ వేసుకున్నా కానీ బయటి దోశ అంటేనే నచ్చుతుంది. ఎందుకనంటే అది పర్ఫెక్ట్ కలర్ ఉండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. నేను చెప్పే ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మీరు ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశని చేసుకోవచ్చు. ఇది నార్మల్ దోశ రెసిపీ లానే ఉంటుంది, బట్ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. దానికి 2.5 కప్పుల దోశ రైస్, నార్మల్ రైస్ కన్నా కొంచెం లావు ఉండేది. ఆ రైస్ తీసుకొని అందులోకి ఒక పిరికెడు శనగపప్పు, ఇంకొక పిరికెడు అటుకులు. మినపప్పు వేయడం వల్ల దానికి మంచి కలర్ వస్తుంది, క్రిస్పీనెస్ కూడా వస్తుంది, అండ్ అటుకులతోటి సాఫ్ట్నెస్ కూడా వస్తుంది. సో ఇంకా నార్మల్ దోశ లాగానే ఇవి ఒక 5-6 గంటలు సోక్ చేసుకొని ఆ తర్వాత రుబ్బుకొని రాత్రంతా ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే దోశలు వేసేసుకోవడమే. ఇంతకీ ఈ హోటల్ స్టైల్ దోశ రెసిపీ నాకెట్లా తెలుసానంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ స్వాతి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. దాదాపు మేము ఒక 10 మంది ఉండే. మా అందరికి బ్రేక్ఫాస్ట్ దోశలు వేసి ఇచ్చింది. అన్ని దోశలు వేసినా గానీ అసలు ఒక్కటి కూడా ప్యాన్ కి అంటుకోకుండా క్రిస్పీగా లోపటి నుంచి సాఫ్ట్ గా అచ్చం హోటల్ స్టైల్లో ఎట్లుంటుందో దోశ అట్లనే ఉండే. అప్పుడు ఆమెను అడిగిన నాకు ఈ దోశ రెసిపీ చెప్పవా అంటే తను మొత్తం చెప్పింది. ఇప్పటి వరకు కూడా నేను అదే రెసిపీ కంటిన్యూ చేస్తున్నా. మీరు కూడా ఈసారి దోశకి నానబెట్టుకునేటప్పుడు ఈ రెసిపీ ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.